అందరికీ నమస్తే. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఈడీ సోదాలు, దీని వెనుక రాజకీయం, దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా చూడాలి పొంగులేటి ఇంటి మీద ఒక్కసారిగా దాదాపు 15 ప్లేసుల్లో ఈడీ సోదాలు, ఇదేదో వాచ్లు అని కొంతమంది అంటున్నారు, లేకపోతే దీనిలో రాజకీయం ఉంది అనేది చాలామంది చర్చించుకుంటున్నారు. మీ విశ్లేషణ దీని మీద? అంటే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుని ఇంటి మీద, ఆస్తుల మీద ఈడీ దాడులు చేసినా ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది. 99% కాదు, 100%. బీజేపీ వచ్చిన తర్వాత అధికారంలోకి ఎప్పుడైతే మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో, రెండో టర్మ్లో ముఖ్యంగా, మొదటి టర్మ్లోనే మొదలుపెట్టారు తన రాజకీయ ప్రత్యర్థులను తన దిక్కు తెచ్చుకోవడానికి కానీ, లేకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ, తన అవసరాలకు వారితో డబ్బు తెప్పించుకోవడానికి కానీ, ఇది ఒక షార్ట్కట్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వానికి. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది 100కి 100 రూపాయలు అది రాజకీయ దాడి. ఆయన చేతిలో ఉన్న 2 అస్త్రాలు ఏంటంటే ఈడీ అండ్ సిబిఐ. ఈ 2 ఉపయోగించుకొని ఇవాళ దాడి జరిగింది. అయితే దీని వెనకాల కొంత నేపథ్యం ఉన్నది. ఒకటి ఏంటంటే, శ్రీనివాసరెడ్డి గారు ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే కొంచెం ముందు లేదా తర్వాత కూడా కావచ్చు, ఒక ప్యానిక్ క్రియేట్ చేశాడు ముఖ్యమంత్రి మైండ్లో, తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ మైండ్లో. ఏంటంటే, తన చేతిలో ఒక 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వీళ్ళకి ఎలక్షన్స్ టైంలో తనే ఫండింగ్ ఇచ్చాడని, అంత జగమెరిగిన సత్యం అది. ఆయన చాలామంది పెట్టుబడులు పెట్టాడు. ఎక్కడి వనపర్తి, ఎక్కడి ఖమ్మం. వనపర్తికి ఆయన ఈ వాజ్ పార్ట్నర్, ఆయన సబ్ కాంట్రాక్టర్ మెగారెడ్డి. ఓకే. అంటే భద్రాచలం అయితే ఆయనకు జేబులో, ఖమ్మం వాళ్ళు మ్యాక్సిమం ఆయన జేబులోనే ఉండే. ఆయన ఇక్కడ సిట్టింగ్ క్యాండిడేట్ కాంగ్రెస్కి ఉన్నాడు కాబట్టి, నువ్వు అటు నుంచి వచ్చి టికెట్ తెచ్చుకొని పార్టీలకు రమ్మని ఆయనను, మళ్ళీ అందులో పోయినోడిని, కాంగ్రెస్లో పోయినోడిని బీఆర్ఎస్లో పంపించి ఆయనకు డబ్బు ఖర్చు. తెల్ల వెంకట్రావు ఆయన మనిషి అన్న అనుమానమే లేదు. అంటే ఇట్లా నర్సంపేట కావచ్చు, ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీలు కావచ్చు, ఆయనే ఒక 15 మంది అని అంటున్నారు కానీ ఇంకా ఎక్కువ మందికే ఆయన ఇన్వెస్ట్ చేశాడు. అందులో 15 మంది గెలవచ్చు, లేదా 20 మంది గెలిచి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే రైతు బంధు డబ్బులు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆర్డర్ తీసుకొని వచ్చి ఎలక్షన్ల కంటే ముందు, పోలింగ్ కంటే ముందు, అసెంబ్లీ పోల్ కంటే ముందు రైతు బంధు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నప్పుడు నిరంజన్, ఇప్పుడు ఎవరైతే బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నాడో, ఆయన ఒక పిటిషన్ ఇచ్చి దాన్ని ఆపించాడు. ఎందుకంటే ఆయన వైలేట్ చేసిండు కోర్టు జడ్జిమెంట్. ఆ ఎలక్షన్ కోసం దాన్ని వాడుకోవద్దు, మాట్లాడద్దు ఎక్కడ సభల్లో అని ఆ ఆర్డర్లో చెప్పింది. అయితే దాన్ని వైలేట్ చేసిన కారణంతో దాన్ని ఆపించారు ఎలక్షన్ అయిపోయేదాకా. ఆపించిన తర్వాత ఆ డబ్బులు ఆయన రాగానే, అధికారంలోకి రాగానే డిస్బర్స్ చేయాలి కదా. ఎలక్షన్ అయినాక మీరు ఇవ్వండి అని చెప్పారు. కోడ్ అయిపోయింది కదా. కోడ్ అయిపోయినాక ఇవాళ December 9th నాడు, 7th నాడు ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవ్వకుండా ఏం చేశాడంటే, ఆ డబ్బులను మేజర్ అమౌంట్ ఏదైతే ట్రెజరీలో ఉందో అది శ్రీనివాసరెడ్డి గారికి బిల్లుల కింద చెల్లించారు. ఆయన చేసిన కాంట్రాక్ట్స్ ఏవైతే పాత బిల్లుల కింద చెల్లించారు. అది కూడా కోర్టు ద్వారా ఆర్డర్ తెప్పించుకొని, ఆడ గవర్నమెంట్ పీరియడ్ను శ్రీనివాసరెడ్డి పెట్టిన అడ్వకేట్ ఇద్దరు కుమ్మక్కై, వాస్తవమే సార్, వీళ్ళు మన ఇంజనీర్లు కూడా పోయి ఏం చెప్తారంటే హైకోర్టులో, అవును సార్ ఆయన వర్క్ చేసిండు, కంప్లీట్ అయిపోయింది, మాకు హ్యాండ్ ఓవర్ కూడా చేశారు, పెండింగ్ ఉన్నది సార్, మేము ఇవ్వాల్సింది వాస్తవం సార్, గవర్నమెంట్ పీరియడ్ కూడా మేము ఇస్తామండి అని చెప్పి. అంటే కాంట్రాక్టెడ్ జడ్జిమెంట్ అంటాం. అంటే కోర్టును తప్పుదారి పట్టించి, అంటే ఈయన ఒక్కందే పెండింగ్ ఉందా? 30-40 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయిగా. అవును. మరి అవన్నీ కాకుండా దీన్ని ఏం చేశారంటే, ఈ రకంగా ఆర్డర్ తెచ్చుకొని, పెద్ద అమౌంట్ ఎంత అనేది కరెక్ట్ తెలియదు, బట్ అది ఖచ్చితంగా 10-15 వేల కోట్లు ఉంటుంది. కానీ ఇక్కడ మీరు బీజేపీ మోడీ ప్రధాని అయిన తర్వాత ఇదంతా జరుగుతుంది, దానిలో భాగం అంటున్నారు. ఇదే చెప్పలేదు. ఎందుకంటే ఇది ఈ డబ్బులను పట్టుకొని ఇతను ఎమ్మెల్యేలను కొనాలనుకుంటాడు, బీజేపీతో టచ్లో ఉన్నాడు అనేది ఒక ప్రచారం జరిగింది. అవును, జరిగింది, మధ్యలో జరిగింది. అయితే ఇది ఇంటర్నల్గా కూడా రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నాడు. ఏదో జరుగుతుంది, ఇంత పెద్ద అమౌంట్ అంటే. ఆయన ఇంకోటి ఏం చేశాడంటే, రెవెన్యూ మినిస్టర్ కదా, చాలా క్విక్గా కొన్ని సెటిల్మెంట్స్ అయిపోయినాయి. కానీ రేవంత్ రెడ్డి చాలా దగ్గర కదన్నా, రోజు పొద్దుగాలేసి ఇంటికాడ ఉంటున్నాడు, రైట్ హ్యాండ్. పాలిటిక్స్లో ఆయన పాలిటిక్స్లో మేఘారెడ్డిని పెంచింది ఎవరు? నిరంజన్ రెడ్డి కదా.
పాలిటిక్స్లో అట్లుంటుందా? పాలిటిక్స్లో ఎట్లుంటుందంటే 24 గంటలు ఉండి కత్తులు దూసేటోళ్ళే వాళ్ళు కదా. పాలిటిక్స్లో కింది లాగడమే ఉంటుంది. ఆ సీటు కావాలని కూడా కింది వాడి గుంజాలి. అందుకే పాలిటిక్స్లో ఏం చేస్తారు, వీడు తెలివైనోడు, వీడు చురుకైనోడు, వీడు డబ్బులున్నోడు అంటే వాడిని ఎదగనియరు, తొక్కేస్తారు. వీడు రేపు నా సీటే గుంజుకుంటాడని. అయితే ఆయన డబ్బు ఉంది, తర్వాత కనెక్షన్స్ ఉన్నాయి. ఇటు ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయో ఆయన వియంకుడు కాంగ్రెస్ ఎంపీ అయ్యిండు. అవును. అక్కడ ఇక ఆయన ఉపయోగించుకొని కొంత రేవంత్ రెడ్డి ఆయనతో సయోధ్య నేర్పుతూ వచ్చాడు, ఆయన పోకుండా కాపాడుకోవడానికి. బట్ ఒక అభద్రతాభావం మాత్రం రేవంత్ రెడ్డిలో ఎప్పుడు ఉండే. అయితే ఈయన ఎప్పుడైతే గెలికిండో బీజేపీని, నేనైతే నమ్ముతున్నా ఆ అధికారం కోసం బీజేపీతో టైఅప్ పెట్టుకోవడం అనేది జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ తర్వాత ఎప్పుడైతే ఇట్లా వాళ్ళకు ఆశ చూపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వియంకుడు గెలవడం, ఆయన పార్టీలోకి వచ్చి తర్వాత ఈ రిలేషన్షిప్ వల్ల కావచ్చు, లేదా ఇప్పుడే టైం ఇంకా ఆసన్నం కాలేదు, టీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యేలు రావాల్సిన వాళ్ళు రావట్లేదు, ఆయన కూడా కనెక్షన్స్ ఉన్నాయి టీఆర్ఎస్. ఇప్పుడు అసలు పొంగులేటిని టార్గెట్ చేసింది ఎవరు? ఇప్పుడు బీజేపీ టార్గెట్ చేసిందా లేకపోతే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిందా? బీజేపీ చేసింది. ఎందుకు చేసిందంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఆశ పెట్టారు, ఆయన నేను తీసుకొస్తా ఎమ్మెల్యేలను, గవర్నమెంట్ని అస్థిరపరచడానికి ఈయనను ఒక టూల్గా వాడుకోవడానికి బీజేపీ ఆలోచించింది. బీజేపీ సపోర్ట్తోని తన అధికారంలోకి రావాలని ఆయన అనుకున్నాడు. అంటే అప్పుడు వచ్చిన ఊహాగానాలు ఇవి, వీటికి ఏం సాక్ష్యాలు ఉంటాయా అంటే విశ్లేషకులకు ఏంటంటే ఆ వచ్చిన చర్చ కొన్ని చిన్న చిన్న ఆధారాలతోని మనకు విశ్వసనీయంగా తెలిసిన కొన్ని వార్తల ఆధారంగా చెప్పగలుగుతాం. దీనికి అన్నిటి సాక్ష్యాలు ఉండవు. అయితే ఏమైంది, ఆయన మళ్ళీ టచ్ చేయడం ఆపేశాడు బీజేపీని, కాంగ్రెస్ దగ్గర అయ్యిండు. మీరు అన్నట్టు కొంత టైం రాలేదనుకున్నాడు, టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ మంది చేరట్లేదు అనుకున్నాడు, ఆయన అనుకున్న వాళ్ళు రావట్లేదు. దాంతో కొద్దిగా సెట్ బ్యాక్ అయ్యిండు. సెట్ బ్యాక్ అయినప్పుడు బీజేపీకి కొంచెం ఈయన జలకిస్తే 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు 4 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి, అవును, వాళ్ళకు కూడా డబ్బు కావాలి. ఈ దాడి ఉద్దేశంలో వెనకాల ఆ డబ్బు కొంత చూపెట్టకపోవచ్చు కదా, ఈడీ తీసుకున్నదంతా రికార్డ్ పరంగా చూపెడతారని నేనైతే అనుకోవట్లేదు, ఏదో నామినల్గా. అందుకే ఏం చేస్తున్నారు తెలివిగా, వాచీలది బాగా పాపులర్ చేస్తున్నారు. ఎందుకంటే వాచీల దానిలో శ్రీనివాస్ రెడ్డికి పెద్దగా నష్టం జరగదు, 3 కోట్లు 4 కోట్లు అది చూపెడతారు, దాని పెనాల్టీ కట్టమంటారు, కస్టమ్స్ వాళ్ళు దాని పెనాల్టీ వేస్తారు, అవసరమైతే ఆ కొడుకు మీద కేసు పెట్టి 4 రోజుల నుండి బెయిల్ తీసుకొని రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. బట్ శ్రీనివాస్ రెడ్డి ఆ డబ్బులు ఏవైతే దొరుకుతాయో అప్పచెప్పాల్సి వస్తుంది. వాచీలదంటే చాలా చిన్నదన్న, వాచీలు అనేది జలక్ కోసం కదా 3-4 crores. కానీ కౌంటింగ్ మిషన్స్ తీసుకుపోయారు కదా, కౌంటింగ్ మిషన్ తీసుకుపోయినలు ఆ డబ్బులు ఆఫ్ ది రికార్డా మరి ఏదో నామినల్ 50 కోట్లు చూపెట్టి మిగతా తీసేసుకుంటారు కావచ్చు. నేనైతే వాళ్ళ నిజాయితీ మీద నాకు 100% డౌట్స్ ఉన్నాయి. ఈడీ అండ్ సిబిఐ అవి మోడీ గారి జేబు సంస్థలనే భావిస్తుంది తప్ప వాడికి అది రాజ్యాంగం ప్రకారం నియమించబడ్డ ఒక అటానమస్ సంస్థలని నేనైతే అనుకోను. ఆ సంస్థల అధిపతులు కూడా మోడీ గారు ఏం చెప్తే అది చేయాల్సిందే, అక్కడ ఎవరున్నా కూడా తప్పది. అయితే ఒక జలకిచ్చి ఆ డబ్బులు తీసుకొని నువ్వు అస్థిరపరచాల్సిందే, నువ్వు మాతో పాటు ఉండాల్సిందే, ఎప్పుడు వస్తావు, లేకపోతే నీ ఫినిష్ చేస్తాం నిన్ను అని ఇట్లాంటి బెదిరింపులకు ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎట్లా దాడులు జరిగినాయా లేదా? జరిగినాయి. సేమ్ కేసు. రేపు బీజేపీలో పోవాల్సి వస్తుంది పొంగులేటి, మ్యాటర్ ఆఫ్ టైం. ఓకే, తప్పదు. రెండవది, జగన్కు శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్న సంబంధం, వైఎస్ జగన్తో శ్రీనివాస్ రెడ్డికి ఉన్న సంబంధం, అది కూడా కొంత కారణం కావచ్చు. ఎందుకంటే అక్కడ జగన్ను దెబ్బతీయాలనేది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆ కోణం కూడా మనం రెఫ్యూజ్ చేయడానికి లేదు. రేవంత్ రెడ్డి పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అనుకోను, ఎందుకంటే దీనివల్ల ఆయనకే చెడ్డ పేరు వస్తుంది, దీనివల్ల ఆయనకేం పెద్ద లాభపడేది ఏమి ఉండదు. ఒకవేళ చంద్రబాబు కోసం అటువంటి పనులు చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉండడు ఈ పర్టికులర్ యాంగిల్. ఎందుకంటే రెవెన్యూ మినిస్టరు రేపు అవసరమైనప్పుడు తను కాకుంటే బీజేపీ కానీ దగ్గర అవుతున్నాడు, ఎప్పటికైనా పొంగులేటితో నాకు థ్రెట్ ఉందనేది ఆయన మైండ్లో ఉంది. అయితే ఆయన ఇన్వెస్టిగేషన్తోనైతే దాడి జరగలే. ఇది కేవలం మోడీ శ్రీనివాస్ రెడ్డిని లొంగ తీసుకోవడానికో, ఆయన డబ్బు కోసమో, తర్వాతనైనా ఈయన మనతో ఉండాలనే ఉద్దేశంతోనో ఆయనను
టార్గెట్ చేశాడని నేను నమ్ముతున్నాను. మీరు చాలా విశ్లేషణలు చెప్పిన ఉమ్. బీజేపీకి రేవంత్ రెడ్డి చాలా దగ్గర అవుతున్నాడు. ఉమ్. అసలు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రానికి కారణమే మోడీ, అవును, బీఆర్ఎస్ ను ఓడించి అవును. ఇదంతా అవును. స్కెచ్ అని అవును. చెప్పారు కదా. వాస్తవం అది. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎందుకు సేవ్ చేయలేకపోతున్నాడు? దేనికి పొంగులేటిని? పొంగులేటినా బీజేపీతో మాట్లాడి సేవ్ చేసుకోవచ్చు కదా. చేసే టైం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నిన్ననే కదా స్టార్ట్ అయింది. ఉమ్. ఆయన ఒకవేళ ఈ టైం మంచిది కూడా కాదు ఆయనకు, దాన్ని ఆపగలిగేవాడు ఒకవేళ ముందే తెలిస్తే. ఇది ఏకపక్షంగా ఢిల్లీ నుంచి వచ్చింది ఇది. ఉమ్. రేవంత్ రెడ్డిది డైరెక్ట్ ఇందులో ఇప్పుడు ఉండకపోవచ్చు. లేదా ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీతో భవిష్యత్తులో మంచిగా ఉండాలి, ఆయనతో పోవాలని ఏదైనా కూటమి మళ్ళీ రేపు వస్తే కాంగ్రెస్ తనను నమ్ముతలేదు అనేది వాస్తవం. రేపు ఏదన్నా అస్థిరత కాంగ్రెస్లో వచ్చినప్పుడు బీజేపీ తరఫునే ఉండాలనుకున్నప్పుడు ఇక ఈయన చూడనట్టు కూడా వదిలేయచ్చు. బీజేపీ డ్రామా నడిపిస్తుంది కదా, గేమ్ నడిపిస్తూ ఉంది కదా. బట్ ఏది ఏమైనా పొంగులేటికి మాత్రం చాలా కష్టాలను తెచ్చుకునేది. ఇండైరెక్ట్గానైనా మోడీకి ఆయన సరెండర్ కాకపోయినట్టయితే ఆయన మిగతా కాలం అంతా 4 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే తవ్వినా కొద్దీ వెళ్తాయి పొంగులేటి దగ్గర, తవ్వినా కొద్దీ. ఎందుకంటే ఆయన ఒక క్లెవర్ ఎకనమిస్ట్ కాదు ఆయన, ఆయన ఒక కాంట్రాక్టర్. చాలా క్విక్ టైంలో మామూలు స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగాడు. దాని వెనకాల అవినీతి ఉందా లేదా అనేది సంస్థలు చెప్తాయి, నేను అసైన్ చేయలేను అది. బట్ ఒక యంగ్ కాంట్రాక్టర్ అతను, అయితే చాలా తక్కువ సమయంలో ఎదిగాడు. బీజేపీతో ఇంకా యంగ్ ఎస్. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ సన్ను ఇతను కలిసి పార్ట్నర్షిప్లో అప్పుడు చేశారు వర్క్స్. మల్లన్న సాగర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేశాడు. చాలా ఫాస్ట్గా మెగా ఎట్లా అయితే ఫాస్ట్గా ఎదిగిండో, సో శ్రీనివాస్ పొంగులేటి కూడా బీఆర్ఎస్లోకి వచ్చాక చాలా ఫాస్ట్గా ఎదిగాడు. అయితే ఆ బీజేపీ చేస్తున్న గేమ్లో భాగంగానే శ్రీనివాస్ రెడ్డిని లొంగ తీసుకోవడానికే రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఇది ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నా. అయితే ఈ సమయంలో రేవంత్ రెడ్డి ఏం స్టాండ్ తీసుకుంటాడు అనేది ఒక 1 or 2 డేస్లో మనకు. బీజేపీ అట్లా అనుకుంటే అస్థిరపరచడము, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డినే కొట్టచ్చు కదా. రేవంత్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళ తమ్ముళ్ళు అంతా కలెక్షన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా అగెనిస్ట్గా లేడు కదా మోడీకి, ఇంకా కొంత వెయిట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి బీజేపీతో కంటే కూడా కాంగ్రెస్తోనే థ్రెట్ ఉంది. ఓకే, కాంగ్రెస్కు రోజు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇంకోటి ఈయన చంద్రబాబుకు దగ్గరగా ఉండడము, చంద్రబాబు మోడీ కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, కాంగ్రెస్ను అస్థిరపరిచే కుట్రలో చంద్రబాబు నాయుడు భాగం కావడం. కాబట్టి ఈయన ఎటో ఒక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి. అందుకని వెయిట్ అండ్ సీ అన్న పద్ధతిలో వాళ్ళు, రేవంత్ రెడ్డి మన వైపు వస్తాడా, కాంగ్రెస్ ఆయనను బయటికి పంపుతుందా, వాళ్ళందరూ వాళ్ళే ప్రభుత్వాన్ని మార్చుకుంటారా, ఒకవేళ అట్లా మార్చకపోతే మనం మార్చడానికి రేవంత్ రెడ్డి రోల్ ఏంటి, ఏదైనా కావచ్చు. మళ్ళీ పార్టీ మారిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండటానికి బీజేపీ అనుకరించవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇజాలు సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి పీఠం మీదనే కన్నేసి పార్టీని తన అవసరానికి ఉపయోగించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఏం కాంగ్రెస్లో పుట్టలేదు, కాంగ్రెస్లో పెరగలేదు, నేరుగా వచ్చిండు. కాంగ్రెస్ మొత్తం చరిత్రలో ఇప్పుడు దాదాపు ఎంత 140 ఏళ్ళ చరిత్ర, ఆల్మోస్ట్ ఇంకో 1 year అయితే 140 ఏళ్ళ చరిత్రలో ఒక 3-4 ఏళ్ళ ముందు పార్టీలకు వచ్చి రాగానే పిసిసి అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఏ స్టేట్లో వెతికినా కూడా నీకు దొరకదు. రేవంత్ రెడ్డి ఈజ్ ఎక్సెప్షన్. ఓకే, కాబట్టి పార్టీ మీద ఆయనకు ప్రేమ కంటే ఆ సీటును కాపాడుకోవడానికి ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అందుకని రేవంత్ రెడ్డిది ఇప్పుడు ఒక వెయిట్ అండ్ సీ రోలే ఉంటుంది. బట్ కాంగ్రెస్ కనుక ఆయనను సాక్ చేస్తే బీజేపీ ఆయనను దగ్గర తీస్తుంది. అప్పుడు ఇదంతా మనకు వస్తుంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్కి అటాచ్ అయిపోయి బీజేపీతో ఒక నాన్ కోఆపరేషన్ ఉన్నదనుకోండి, ఆయనను బీజేపీ అస్థిరపరిచి దించేస్తుంది. అప్పుడు పొంగులేటి ఇట్లాంటి వాళ్ళ మీద ఏదైతే దాడులు చేశారో, ఇంకో టార్గెట్లల్లో ఇప్పుడు కోమటిరెడ్డి మీద చేయవచ్చు ఈడీ, ఎందుకంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి, కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్కి ఏం లేవు అటువంటి. అవును, ఇక్కడ ఐదర్ కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు మీద కూడా ఏం లేదు. పాపులర్ ఫిగర్స్ వాళ్ళే కదా. రేపు రేవంత్ రెడ్డిని కాదని కోరి ముఖ్యమంత్రి చేయాలంటే వీళ్ళే కదా ఉన్నది. పొంగులేటి నంబర్ 1 టార్గెట్. పొంగులేటిని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే రేవంత్ రెడ్డిని కూడా ఒక ఆట ఆడియచ్చు. ఉంటుంది. మొత్తం ఏంటంటే 15-20 మంది ఎమ్మెల్యేలున్న రేవంత్ రెడ్డి తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేల బలం తన వైపు తెచ్చుకోగలిగింది పొంగులేటి మాత్రమే. రేవంత్ రెడ్డికి ఒక 34 మంది ఉన్నారని చెప్తారు. ఎందుకంటే అప్పుడు గెలిచిన 64 మందిలో
ఆయనను బహిరంగంగా సపోర్ట్ చేసింది అప్పుడు దీపాదాస్ మున్షి కానీ, తర్వాత అక్కడి నుంచి వచ్చిన అబ్జర్వర్స్ కానీ, మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, ఎల్లా హోటల్‌లో మీటింగ్ పెట్టినప్పుడు 24 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా వ్యతిరేకించారు రేవంత్ రెడ్డి. ఓకే. ఇప్పుడు ఇంకా కొంత పెరుగుతారేమో పెరుగుతారు. కానీ ఆయనను 34 మంది సపోర్ట్ చేశారు. హ్మ్. కాబట్టి ఆహ్, ఈ నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా పొంగులేటే ఉంటాడు కాబట్టి, పొంగులేటి దగ్గర ఉన్న 10, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఆయనను లొంగదీసుకోవడానికి చేసిండనేది నాకున్న విశ్లేషణ. నేను చేయగలిగే విశ్లేషణ. అంటే ఎట్లుండొచ్చు దీని ఎఫెక్టు? ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెసు, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి, మీరన్నట్టు శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా ఒక టీమ్‌లాగా కనిపిస్తా ఉంటారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి పైన ఈడీ ఇప్పటిదాకా ఏ మంత్రి స్పందించలేదు ఆ ఇష్యూ మీద. ముఖ్యమంత్రి స్పందించలేదు. గవర్నమెంట్ కూడా కనీసం ఏం అనౌన్స్ లేదు. ఏదో పొలిటికల్ అని చెప్పి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఎట్లుండొచ్చు దీని ఇంపాక్ట్? ఇప్పుడు ఈయనైతే సరెండర్ గనుక అయినట్టయితే పొంగులేటి, ఆ వాచ్ ఒకటే బయటపెట్టి దాని మీద కేసు పెట్టి ఆయన కొడుకుని జైలుకి పంపుతారు. హ్మ్. లేదా ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తారు. కవితను కదా ఓ 6 నెలలు, 8 నెలలు అరెస్ట్ చేయకుంటున్నారు కదా! హ్మ్. అట్లా కాలయాపన చేస్తారు. సాక్ష్యాలు దొరకలేదు అంటారు. కస్టమ్స్ వానికి పెనాల్టీ కట్టిస్తారు. కేసు లేకుండా అవుతుంది అది. ఇదొకటి. రెండవది ఏంటంటే ఈయన సరెండర్ కాలేదనుకోండి, ఇప్పుడు ఆ డబ్బంతా తీసేసుకుంటారు. ఒక జలక్ అన్నట్టు నిన్ను మేము వదిలిపెట్టాం, నువ్వు మా ఫోల్డ్‌లో ఉండాల్సిందే. పార్టీలకు జాయిన్ కమ్మని చెప్పరు. బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. ఇట్స్ బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్. అది నెత్తి మీద ఆ కత్తి ఎప్పటికీ వేలాడుతూనే ఉంటుంది. ఎందుకంటే కేసు క్లోజ్ చేయరు. హ్మ్. కేసు క్లోజ్ చేయకుండా పొంగులేటిని తన వైపు లాక్కోవడానికి ఆ ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తారు. కానీ ఇప్పుడు ఒక పొంగులేటి బీజేపీ అయిపోతే వచ్చే నష్టమే ఉంది. పొంగులేటి వెంబడి ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి. గవర్నమెంట్ పడిపోద్ది కదా! గవర్నమెంట్ ఓడిపోతది. కానీ బీజేపీ గవర్నమెంట్ రాదు కదా! వస్తది. ఎట్లా? వాళ్ళకు ఇప్పుడు ఒక అస్థిరపరిచిన తర్వాత ఏమైందంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలది క్రూషియల్ అయితే సపోర్ట్. హ్మ్. మోడీ అడిగితే టీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే కోయలిషన్ గవర్నమెంట్. బీజేపీ ఒక్కటే ఫామ్ చేయదు. పొంగులేటితో వచ్చిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. పొంగులేటి మీద ఒక అనుమానం ఉంది. ఎందుకు ఈ అనుమానం క్రియేట్ అయింది? కేవలం డబ్బులు పెట్టి ఎమ్మెల్యేని గెలిపించుకున్నందుకా? లేకపోతే ఆయన వ్యవహారం ఇంకేమన్నా నడుస్తుందా లోపల లోపల బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నాడు అని కొంతమంది అంటారు. బీజేపీ అని కొంతమంది అంటారు. లేదు అసలు ఈయననే మొత్తానికి కాంగ్రెస్ నుంచే దుకాణం ఎత్తేస్తాడు. ఈయన ఎమ్మడే చాలా మంది 40 మంది ఎమ్మెల్యేలు పోతారు. ఈయన ఏదో చేస్తాడు అంటున్నారు. అంత ఉందా పొటెన్షియాలిటీ? వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు, వ్యాపారవేత్తగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చేవారికి ఇవేముండవు. అటాచ్మెంట్స్ కానీ ఇవన్నీ ఏముండవు. ఎంత పెద్ద పొజిషన్ దొరికితే అంత బాగా సంపాదించవచ్చు. ఆ పొజిషన్ తనకు దక్కకపోయినా తన చేతిలో ఒక కీలుబొమ్మ లాంటి మంత్రి అక్కడ ఉంటే తను ఏదైనా సాధించుకోవచ్చు కదా! కాబట్టి వాళ్ళ జుట్టు చేతికిచ్చేది కూడా వాళ్ళ వ్యాపారాలే. ఎందుకంటే ఆ వ్యాపారాల్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. హ్మ్. మెగా కృష్ణారెడ్డి రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి సరిపోయింది కానీ, వస్తే ఆయన మీద కూడా ఇవన్నీ జరుగుతుండేది కదా! వీళ్ళేం చేస్తారంటే, ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీలను సాటిస్ఫై చేయగలగాలి. హ్మ్. తర్వాత కాంట్రాక్టర్స్. ఈడీ, సిబిఐ దాడులు ఉండొద్దు అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ ఫండ్ కావచ్చు, వాళ్ళు ఏది చేయమంటే అది చేయాలి. వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. హ్మ్. ఈయన కాంగ్రెస్‌లో మంత్రి అయినా కూడా రేవంత్ రెడ్డి చెప్పిన దానికంటే మోడీ చెప్పిన దానికి ఎక్కువ విలువ ఇవ్వాల్సొస్తది. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాల్లో ఉన్న లూప్ హోల్స్ అని వాళ్ళ చేతిలో ఉంటాయి. హ్మ్. కాబట్టి ఆయన ఒక మోడీ చేతిలో ఒక పప్పెట్‌లాగా ఉండాల్సొస్తది రేపటి నుంచి శ్రీనివాస్ రెడ్డి. ఒకవేళ మోడీ గనుక రేవంత్ రెడ్డిని దించాలి అని అనుకుంటే అది పెద్ద కష్టమైన పనే కాదు. ఇప్పుడు ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఇంకొక ఎంతమంది ఉన్నారు? 26, 28 మంది దాకా ఉన్నారు. 28 మంది ఎమ్మెల్యేలు. 28 ప్లస్ ఈయన ఒక 20 మందిని కూడగట్టుకుంటాడు. హ్మ్. ప్లస్ బీజేపీకి 8 ఉన్నారు. మజ్లిస్ ఆబ్సెంట్ అయితది. హ్మ్. ఎందుకంటే ఎంత మతతత్వ పార్టీ అయి హిందూ మతానికి వ్యతిరేకంగా, హిందూ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినా కూడా అమిత్ షా ఏం చెప్తే ఓవైసీ అది ఏమేమో వింటాడు చేస్తది. అనేది దేశవ్యాప్తంగా ఉన్నదది. హ్మ్. బీహార్‌లో గానీ, ఉత్తరప్రదేశ్‌లో గానీ ఆయన పార్టీ తరఫున క్యాండిడేట్‌లను పెట్టి పోటీ చేయించడము, ఇవన్నీ గూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ యొక్క కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగినాయనేది అంటే కాంగ్రెస్‌ని వీక్ జేయడానికి మజ్లిస్ అక్కడ వాళ్ళకు ఉపయోగపడ్డది. ఇక్కడ ఏమైతది? ఆ రోజు ఆబ్సెంట్ ఉంటారు వాళ్ళు. న్యూట్రల్ ఉంటారు. ఈ పరిణామాలను కనుచూపు మేరలా కనిపిస్తున్నాయా? ఓన్లీ కనుచూపు మేరలో సు ప్రమాదం ఉంది ఇమ్మీడియేట్‌గా అని నేను చెప్పా. కానీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా రెవెన్యూ మినిస్టర్ మీద కేసు పెట్టి జైలుకి పంపరు.
ఆ వాచ్లు అది బయటికి తీసుకొస్తారు, దాని మీద కస్టమ్స్కు పెనాల్టీ కట్టిస్తారు, దాన్ని రెగ్యులరైజ్ చేస్తారు. కేసు ఏమి ఉండదు పెద్దగా. కాబట్టి ఈడీ కత్తి అయితే నెత్తి మీద ఉంటుంది, అది ఎప్పుడైనా దిగొచ్చు. అది దిగొద్దు అనుకుంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి శ్రీనివాసరెడ్డి. అంటే ఒక బలమైన శక్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో కొంత ప్రభుత్వాన్ని అస్థిరపరచగలిగే, పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శక్తివంతుడైన ఒక మంత్రిని టార్గెట్ చేయడం అనేది వెంటనే జరగదు, బట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. కానీ తీవ్ర నష్టం కదా. రేవంత్ రెడ్డి ఇప్పుడు అత్యంత నమ్మకంగా, అత్యంత విశ్వాసంగా పక్కన ఉంచుకున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. ఇది బయటికి రెవెన్యూ అత్యంత క్యాబినెట్లో అత్యంత అభద్రతా భావంతో రేవంత్ రెడ్డి ఉన్నది పొంగులేటి వాళ్ళు. బయటికి కనబడడానికి ఏంటంటే అత్యంత సన్నిహితంగా కుడిభుజంలాగా ఉంటాడు, బట్ ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందంటే ఇగో ఈ కోణం నుంచి అనేది రేవంత్ రెడ్డికి తెలుసు. తెలవడమే కాదు, ఆయన దగ్గర వాళ్ళతో చాలాసార్లు మాట్లాడుతున్నమాట. చాలా ఫాస్ట్గా మనీ అంటే సెటిల్మెంట్స్ ద్వారా, రెవెన్యూ సెటిల్మెంట్స్ ద్వారా పొంగులేటి కూడగట్టుకోగలిగాడు వేల కోట్లు. ఈ మనీ అంతా ఎందుకు చేసుకుంటాడు అనేది ఒక డౌట్ అనేది రేవంత్ రెడ్డి మైండ్లో ఉంది. ఏదో చేయడానికి కాకపోతే ఇంత డబ్బు ఎందుకు కూడగట్టుకుంటుంది. ఆయన రెవెన్యూ శాఖ ఇచ్చారు కదా, ఆయనకి ఇంపార్టెంట్ శాఖ ఇచ్చారు కదా, ఇవ్వాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? పొంగులేటి సపోర్ట్ చేయకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. పొంగులేటే కింగ్ మేకర్ లాగా ఉండేప్పుడు ఆయన 15-16 మంది ఎమ్మెల్యేలు ఎవరి పేరు చెప్తే వాడే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కదా అప్పుడు. ఇంకోటి బీఆర్ఎస్ కూడా సిద్ధంగా ఉండే కదా ఆ రోజుల్లో. రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఇండైరెక్ట్గా సిద్ధంగానే ఉండేది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కున్న ఆయన ముఖమే చూడొద్దు అనుకున్నాడు కదా అసెంబ్లీలో. మరి అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి కాకుండా ఏం చేశానో అడ్డుకునేవాడు. బట్ ఇక్కడ నుంచి ఆ స్ట్రెంత్ రాలేదు తనకి, కాంగ్రెస్ నుంచి. కొంచెం అట్లా ఎవరు చేసినా టీఆర్ఎస్ నాకు తెలిసి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిని దించడానికి ఎప్పుడు సదా సిద్ధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రాజకీయాలలో మిగతా ఏముండవు. ఓకే, తన శత్రువుగా రేవంత్ రెడ్డిని చూసినప్పుడు అస్థిరపరచడానికి చేయగలుగుతారు, తప్పదు కదా. ఇది రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్గా చూడొచ్చా ఈ సోదాలను? పక్కా రేవంత్ రెడ్డికే అదొక థ్రెట్. అది అంటే రేవంత్ రెడ్డి బీజేపీ కంట్రోల్లోకి ఒకసారి పొంగులేడు పోయిన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డికి భవిష్యత్తు ఎక్కడుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలంటే చంద్రబాబు దగ్గర నుంచి బీజేపీని మేనేజ్ చేయలేడా? చంద్రబాబు తన స్టేట్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ ఇంట్రెస్ట్ కంటే తన స్టేట్ ఇంట్రెస్ట్. ఆయన రేవంత్ రెడ్డి కాబట్టి ఇంకోటి ఆయన కంట్రోల్లోనే ఉంటాడు కదా. ఇవాళ మోడీ తన కంట్రోల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరున్నా తన కంట్రోల్లోనే ఉంటాడు కదా. థ్యాంక్ యూ అన్న, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిండ్రు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ పొంగులేటి పైన ఈడీ సోదాలు అనేది నిజంగా ఇది ఫ్యూచర్లో దేనికో ఒక గ్రౌండ్ తయారవుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.